అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మన తండ్రి అయిన దేవుడు ప్రేమయే ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన సొంత కుమారుడిని ఈ లోకమునకు పంపించారు. యేసయ్య మనము పాపులుగా ఉన్నప్పుడే మనలను ప్రేమించి శిలువ మీద చనిపోయారు. తనను చంపుతున్న వారిని సైతము ప్రేమించి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేశారు. మనము దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను ఉండాలి అంటే ఇటువంటి ప్రేమ మరియు మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థించే గుణము కలిగి ఉండాలి. అప్పుడు మన వలన దేవునికి మహిమ కలుగుతుంది. ఇటువంటి ప్రేమ గుణములు కలుగు చేయమని మనమందరము ప్రార్థనలో దేవుని వేడుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మీ కుమారులుగాను మీ కుమార్తెలుగాను ఈ లోకంలో జీవించడానికి అవసరమైన ఆజ్ఞలను మాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడారు. మా శత్రువులను కూడా ప్రేమించి మమ్మలను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని మాకు నేర్పించారు. మేము కూడా మీ అడుగుజాడలలో నడిచినట్లుగా కృప అనుగ్రహించి ప్రతి వారిని ప్రేమించినట్లుగా సహాయం తెచ్చమని, అలాగూ మీ నామాన్ని మేము ఘనపరిచినట్లుగాను మీకు మహిమ తెచ్చే బిడలుగాను ఉండినట్లుగా సహాయం తెచ్చమని, ఈ వాక్యం వింటున్న నీ బిడలందరికీ అటువంటి కృప దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకందరికీ తోడేండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.